మహేష్ బాబు గుంటూరు కారం సినిమా మీద వచ్చిన నెగిటివిటీ అందరికీ తెలిసిందే. గుంటూరు కారం సినిమా మీద వచ్చిన ట్రోల్స్ ఈ మధ్య కాలంలో మరేతర సినిమా మీద రాలేదు. తాజాగా మహేష్ బాబుతో పనిచేయడం వల్ల గుంటూరు కారంకు సంబంధించిన తాను అంతగా ఎంజాయ్ చేయలేదని, అసలు తనకు నచ్చలేదని చెప్పుకొచ్చాడు ఒక వ్యక్తి. జగపతి బాబు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో విలన్ గా చేస్తున్నారు. కానీ జగపతి బాబుకి మళ్ళీ తన సత్తాను చాటుకునే పాత్ర అయితే రావటం లేదు. మరి రొటీన్ విలన్ గా కనిపిస్తున్నాడు. అందుకే జగపతి బాబు కూడా అలాంటి సాదా సీదా రొటీన్ పాత్రలు ఎంచుకోవడం లేదు. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో జగపతి బాబు అలా కనిపించినట్లు మెరిశాడు. విడుదలకు ముందు గుంటూరు కారం సినిమా, అందులో జగపతి బాబు తన పాత్ర గురించి ఎంతగానో గొప్పగా చెప్పుకొచ్చాడు. కానీ సినిమా చూస్తే కనీసం జగపతి బాబుకి ఒక 5-6 సీన్లు కూడా లేవు. మహేష్ బాబు, జగపతి బాబు సీన్లు అయితే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అసలు సినిమాకు త్రివిక్రమ్ అనుకున్న కథ వేరు, రాసుకున్న కథ వేరు, తీసిన సినిమా వేరు. గుంటూరు కారం ప్రయాణంలో ఎన్నెన్నో మార్పులు వచ్చేసాయి. చివరికి ఏదో ఒక సినిమాను గురించి తీసి ప్రేక్షకుల మీదకు వదిలేశాడు. తాజాగా జగపతి బాబు గుంటూరు కారం మూవీ గురించి మాట్లాడాడు. మహేష్ బాబుతో తనకు ఎప్పుడు పని చేయాలనే కోరిక ఉందని, కానీ నిజాయితీగా మాట్లాడుకుంటే గుంటూరు కారం సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానని, తనకు మహేష్ బాబుకి మధ్య ఉన్న సీన్లను ఎంజాయ్ చేయలేకపోయానని, మహేష్తో సినిమా చేస్తే మంచి పాత్రే చేయాలి, ఛాన్స్ వేస్ట్ చేసుకోకూడదు అంటున్నాడు జగపతి బాబు. సలా రెండో పార్ట్ గురించి, అలాగే తన క్యారెక్టర్ గురించి ఇంకా రివీల్ అయితే చేయలేదు. రెండో పార్ట్ మ్యూజికల్ గా ఉంటుందని హైప్ పెంచేస్తున్నారు జగపతి బాబు. మరి మన జగ్గుబాయ్కి మళ్ళీ లెజెండ్, రంగస్థలం, అరవింద సమేత వంటి రోల్స్ ఎప్పుడు వస్తాయో వెయిట్ చేయాల్సిందే.